నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ AR ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది కొత్తగా లాంచ్ అయిన కాంపాక్ట్ సెడాన్ స్కోడా స్లావియా టాప్ వేరియంట్ 1.5 లీటర్ DSG గేర్ బాక్స్ తోటి ఇప్పుడు మన దగ్గర ఉన్నది. సో ఇది యాజ్ ఏ తమ్ముడు వర్షన్ ఆఫ్ స్కోడా ఆక్టేవియా. సో మీరు సైడ్ ప్రొఫైల్లో చూస్తే కంప్లీట్లీ ఖచ్చితంగా మీకు స్కోడా ఆక్టేవియా లాగా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్లో ఈ హుడ్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్లీ ఆక్టేవియా లాగానే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఈ పర్ఫార్మెన్స్ మాత్రం యాజ్ ఏ స్కోడాకి అంటే ఇప్పుడు యూజ్ చేసిన ఇంజన్ కంప్లీట్లీ స్కోడా కుషాక్ అండ్ ఫోక్స్ వ్యాగన్ టైగున్. సో ఈ రెండిట్లో ఇంజన్స్ కూడా సేమ్ దీంట్లో ఇంజన్ అదే ఉంది. అండ్ ప్లాట్ఫామ్ కూడా MQB A0iN ప్లాట్ఫామ్ ఉంది. సో ఓవరాల్గా దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అయితే ఈ కార్ ఎవరికి సూటబుల్, అయితే దీంట్లో కాంపిటీటర్స్ అనేది హ్యుండై వెర్నా ఉంది, హోండా సిటీ ఉంది. అండ్ ఓవరాల్ దీనికి పర్ఫార్మెన్స్లో మాత్రం ఏ కార్ సూటబుల్ అవుతుంది అండ్ ఎవరికి ఏ కస్టమర్స్కి అయితే ఈ కార్ సూట్ ఉంటుంది, ఎలా పర్ఫామ్ అవుతుంది, యాజ్ ఏ ప్రైస్ రేంజ్ ఏంటి, యాజ్ ఏ ఈ కార్ గురించి మోర్ ఎందుకు అంత టాప్ సేల్ అయిపోతుంది లాంచ్ అయిన కొత్తలోనే, దానికి నేను రీజన్ ఇస్తున్నాను. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీకు అప్డేట్ ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్లో చూసుకోవచ్చు కంప్లీట్లీ స్లీకీ డిజైన్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఫర్ ఏరోడైనమిక్. సో హుడ్ మీద చూసుకోవచ్చు ఈ క్రీసెస్ అనేది. సో ఈ క్రీసెస్ ఎందుకంటే పర్ఫెక్ట్ ఏరో డైనమిక్ కోసమే. సో ఓవరాల్ ఈ స్కోడాలో ఏ కార్కి చూసినా కంప్లీట్లీ న్యూ రేడియేటర్ గ్రిల్ ఉంటుంది, కంప్లీట్లీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసమే కార్ని డిజైన్ చేస్తున్నారు. సో ఎందుకు డిజైన్ చేస్తున్నారు, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, లీటర్కి ఎంత మైలేజ్ రావాలంటే అంత మైలేజ్ రావడానికి దీన్ని డిజైన్ చేస్తున్నారు. సో కంపెనీ క్లెయిమ్డ్ ARAI కిలోమీటర్ పర్ లీటర్ ఎంత అంటే 18 కిలోమీటర్ పర్ లీటర్ కంపెనీ క్లెయిమ్డ్ ఇస్తుంది. బట్ ఓవరాల్ డ్రైవింగ్ ఎఫిషియన్సీ మనిషిని పోల్చుకుంటే దీన్ని కూడా ఫ్యూయల్ ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. యాజ్ ఏ అలా బేస్ చేయాలంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెట్రోల్ మైలేజ్ రావాలంటే ఈ డిజైన్ ఉండాలి. సో ఈ డిజైన్ పర్ఫెక్ట్ ఏరోడైనమిక్ డిజైన్. సో ఈ రేడియేటర్ గ్రిల్ తొందరగా టర్బో ఎయిర్ ఇంటేక్ చేయాలి, రేడియేటర్ తొందరగా కూల్ అవ్వాలి, ఇంజన్ కూడా తొందరగా కూల్ అవుతేనే ఇంజన్ లైఫ్ స్పాన్ పెరగడానికి ఈ రేడియేటర్ గ్రిల్ అనేది ఎయిర్ ఇంటేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. డౌన్ సైడ్లో చూసుకోవచ్చు కంప్లీట్లీ. సో మీకు ఈ పార్ట్ వదిలేసి ఈ డౌన్ సైడ్ పార్ట్ చూసుకుంటే స్కోడా ర్యాపిడ్ లాగానే ఉంటుంది, ఎందుకంటే ఆ డిజైన్ అనేది స్లీకీ అనేది అప్పటి నుంచే మెయింటైన్ చేసుకుంటూ కార్కి ఇస్తున్నారు కాబట్టి అంత ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది, అందుకే అంత స్టేబుల్గా ఉంటుంది రోడ్ డ్రైవింగ్లో చేస్తున్నప్పుడు, అందుకే ర్యాపిడ్ అనేది అంత స్టేబుల్గా ఉంటుంది. సో ఈ డౌన్ సైడ్లో చూసుకుంటే ఈ స్లీకీ డిఫ్యూజర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో హెడ్ ల్యాంప్ గురించి చూసుకుంటే ఎల్ షేప్ DRL విత్ హాలోజన్ ఇండికేటర్స్ విత్ LED ప్రొజెక్టర్, హై బీమ్ అండ్ లో బీమ్ విత్ స్కోడా క్రిస్టల్ లైటింగ్. సో ఈ స్కోడా క్రిస్టల్ లైటింగ్ ఏంటిదంటే 130 LED యూజ్ చేస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్ విజన్ ఉంటుంది. అండ్ అంటే ఆపోజిట్ వచ్చే పర్సన్స్కి ఆ గ్లేర్ అనేది ఇల్యూమినేషన్ అనేది తక్కువ ఉండి రోడ్ ప్రెజెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఈ స్కోడా క్రిస్టల్ లైటింగ్ అంటారు. ఆపోజిట్ చాలా దూరం ఉన్న పర్సన్ కూడా ఈ కార్ కనిపించాలని కూడా స్కోడా క్రిస్టల్ లైటింగ్ ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే వైడర్ అవుతుంది, బ్రెడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్కోడా క్రిస్టల్ లైటింగ్ అనేది పర్ఫెక్ట్ అడ్వాంటేజ్ అది. ఇక్కడ లిటిల్ స్కటిల్ ప్యానెల్ ఉంది. సో అక్కడ చూసుకున్నా కానీ మీకు ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్, టోయింగ్ హుక్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ డౌన్ సైడ్ లో చూసుకుంటే హాలోజన్ ఫాగ్ ల్యాంప్ విత్ సరౌండెడ్ బ్లాక్ బీజింగ్ విత్ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్స్. సో ఇక్కడ ఈ క్రీసెస్ అనేది పర్ఫెక్ట్ ఏరోడైనమిక్ డిజైన్ కోసమే ఈ బ్లాక్ బీజింగ్ కూడా పర్ఫెక్ట్, రేడియేటర్ గ్రిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్ ఎయిర్ ని కట్ చేస్తేనే పర్ఫెక్ట్ స్టేబుల్ గా ఉంటుంది కర్వింగ్ యాక్షన్ లో. సో ఇలా సైడ్ ప్రొఫైల్ కి చూసుకుంటే సో ఇక్కడ సైడ్ లో చూసుకోవచ్చు ఆ క్రీసెస్ అనేది పర్ఫెక్ట్ గా ఫ్రంట్ టు రేర్ వరకు ఇక్కడ వరకు సైడ్ క్రీసెస్ అనేది వచ్చేసింది. సో ఈ సైడ్ క్రీసెస్ ఏంటిదంటే పర్ఫెక్ట్ ఏరోడైనమిక్ డిజైన్. ఈ స్లోపుడ్ వర్షన్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ విండ్ షీల్డ్ అండ్ రేర్ విండ్ షీల్డ్ పర్ఫెక్ట్ డిజైన్లో వస్తుంది. పర్ఫెక్ట్ డిజైన్లో వస్తేనే పర్ఫెక్ట్ ఎయిర్ని కట్ చేస్తుంది, పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంటుంది హైవే డ్రైవింగ్లో. ఇక్కడ చూసుకున్నా కానీ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్ ఫస్ట్ A pillar to C pillar అండ్ ఇక్కడ క్రీసెస్. సో ఇది నార్మల్ 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ రీట్రాక్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్. అది నార్మల్ స్లీకీగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఫర్ ఏరోడైనమిక్, పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంటుంది. హైవే స్పీడ్ లో కూడా 160 క్రాస్ అయినా కూడా పర్ఫెక్ట్ స్టేబుల్ గా ఉంటుంది. ఈ డోర్స్ కూడా రిక్వెస్ట్ సెన్సార్స్ అనేది అవైలబుల్ ఉంది విత్ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్స్. సో టైర్స్ చూసుకుంటే ఇది టాప్ వేరియంట్ కాబట్టి, స్టైల్ వేరియంట్ కాబట్టి కొంచెం అలాయ్ వీల్స్ అనేది ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది. 205/55 R16 ఇంచ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ తోటి అవైలబుల్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఏరోడైనమిక్ డిజైన్ అవి. సో ఇక్కడ నార్మల్ డౌన్ సైడ్లో చూసుకున్నా కానీ ఈ క్రీసెస్ కూడా పర్ఫెక్ట్ ఏరోడైనమిక్ డిజైన్లో ఉంటుంది. ఈ నార్మల్ లోవర్ వర్షన్ అంటే దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి, యాక్టివ్, అంబిషన్, స్టైల్. సో ఇది టాప్ వేరియంట్ స్టైల్ వేరియంట్, మిడిల్ వేరియంట్ అంబిషన్ వేరియంట్లో కూడా అలాయ్ వీల్స్ తోటి అవైలబుల్గా ఉంటుంది. 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తుంది. బట్ లోవర్ వేరియంట్లో యాక్టివ్ వేరియంట్లో 15 ఇంచ్ స్టీల్ వీల్స్ తోటి అవైలబుల్గా ఉంటుంది. రేర్లో సింపుల్గా బెటర్గా లుకింగ్ ఉండేటట్టు డిజైన్ ఇస్తున్నారు. ఇక్కడ 3 రిక్వెస్ట్ సెన్సార్స్ విత్ 1 కెమెరా. అడాప్టివ్ గైడ్ లైన్స్ లేవు, ఓన్లీ గైడ్ లైన్స్ ఉన్నాయి బట్ అడాప్టివ్ గైడ్ లైన్స్ లేవు. సో టైల్ ల్యాంప్ గురించి చూసుకుంటే
జస్ట్ ఓన్లీ టైల్ ల్యాంప్స్ సి టైప్లో వస్తుంది, కంప్లీట్లీ ఇది ఎల్ఈడీలో వస్తుంది. బట్ రివర్స్ అండ్ ఇండికేటర్ కంప్లీట్లీ హాలోజన్లో వస్తుంది. ఎందుకంటే బెటర్ కాస్ట్ కటింగ్ కోసమే, ఎంత కాస్ట్ తగ్గిస్తే అన్ని ఫీచర్స్ అన్ని డిక్రీజ్ అవుతాయి. అన్ని ఫీచర్ డిక్రీజ్ అయితేనే కూడా కాస్ట్ తక్కువలో దొరుకుతుంది, వెహికల్ కూడా మనం డ్రైవింగ్ చేసుకునేటట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో స్కోడా బీజింగ్ ఇక్కడ చూసుకుంటే మినిమం స్పాయిలర్ అనేది అవైలబుల్ ఉంటుంది. కార్ని బేస్ చేసుకుంటే స్పాయిలర్ ఇస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు స్కోడా ఆక్టేవియాలో ఉన్నట్టు బిగ్గర్ ఇన్ సైజ్ స్పాయిలర్ ఇచ్చుంటే ఏమవుతుందంటే వెహికల్ స్టేబుల్గా ఉండదు. కార్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్గా స్పాయిలర్ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఓవరాల్ బూట్ స్పేస్ చూసుకుంటే కంప్లీట్లీ ఇది ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ అవైలబుల్ ఉంది. సో బూట్ స్పేస్ 521 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్, రేర్ 60-40 సీట్స్ని ఫోల్డబుల్ చేసే 1050 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. లగేజ్ రూమ్ అనేది బిగ్గర్గా ఉంటుంది. 2651 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు పర్ఫెక్ట్ రేర్ సిటింగ్ కంఫర్ట్ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ టూరింగ్ చేసుకునేటప్పుడు లగేజ్ని కూడా తీసుకునేటట్టు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ టెయిల్ ల్యాంప్ ఉంది అండ్ అక్కడ షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. సో షార్క్ ఫిన్ యాంటీనా బాడీ కలర్లో లేదు, బ్లాక్ కలర్లో ఉంది. ఎందుకంటే కాస్ట్ కటింగ్, పైసలు తగ్గించుకోవడానికి. రేర్ సిట్టింగ్ కంఫర్ట్ చూసుకుంటే మీకు ఇంతకుముందు స్కోడా ర్యాపిడ్లో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది, డిట్టో సేమ్ ఉంది. సో సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది విత్ 2 కప్ హోల్డర్స్ అండ్ 3 హెడ్ రెస్ట్ అవైలబుల్ ఉంది, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తోటి అవైలబుల్ ఉంది. సో సీటింగ్ కంఫర్ట్ డ్రైవింగ్లో కూడా నేను ఎలా ఉందో పర్ఫామ్ చెప్తాను. సో ఇది క్యాబిన్ ల్యాంప్ అవైలబుల్ ఉంది, 2 LED క్యాబిన్ ల్యాంప్స్, ఇక్కడ హూక్ విత్ గ్రాబ్ హ్యాండిల్. సో డోర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ టాప్ వేరియంట్ కాబట్టి దీంట్లో 7 స్పీకర్స్ విత్ 1 సబ్ ఊఫర్ తోటి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ డోర్ లిడ్ ఓపెనర్ సిల్వర్ క్రోమ్, ఇక్కడ డోర్ స్పీకర్ అండ్ ఇక్కడ డోర్ స్పీకర్ అప్ సైడ్లో ట్వీటర్ ఉంటుంది. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఈ గ్లాస్ అనేది కంప్లీట్ డౌన్ అవ్వదు. ఎందుకంటే ఈ గ్లాస్ సైజు చూసుకుంటే డోర్ సైజ్ పెద్ద ఉండాలి. సో పెద్ద ఉంటేనే కంప్లీట్ ఇది డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ డౌన్ అయితే ఇక్కడ స్పీకర్ తగిలే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఇది డిసడ్వాంటేజ్ కాకుండా అడ్వాంటేజ్గా చూసుకోండి. బట్ హ్యాండ్ పెట్టుకునేటట్టు ఆప్షన్ ఉంటుంది. బట్ ఇది సెడాన్ కాబట్టి మనం నార్మల్గా డ్రైవింగ్ చేసేటప్పుడు మన హ్యాండ్ అనేది ఇలా పెట్టుకోవాలి, కంప్లీట్ ఇలా ఉండదు, అప్ సైడ్ వెళ్ళినట్టు ఉంటుంది. సో నార్మల్గా ఇక్కడ బయట చూసుకోవాలంటే మినిమం ఉంటుంది, స్ట్రెస్ అనేది తీసుకోవాలి. ఓవరాల్ రేర్లో ప్రొఫైల్ చూసుకుంటే కంప్లీట్లీ స్కోడా ర్యాపిడ్ లాగా ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. హెడ్ రూమ్ అండ్ లెగ్ రూమ్ అండ్ అండర్ థై సపోర్ట్ అండ్ నీ రూమ్. సో ఇది 2651 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు లెంత్ అనేది హై ఉంది, 4000 mm క్రాస్ అయిన లెంత్ కార్ ఇది. అందుకని 2651 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు ఈ లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండర్ థై సపోర్ట్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. బట్ హెడ్ రూమ్ అనేది నా హైట్కే కొంచెం కంజెస్ట్గా ఉంది. బట్ 5.956 ఫీట్ ఉన్న వాళ్ళకి చాలా టైట్ కండిషన్ అవుతుంది. వాళ్ళు ఎలా కూర్చోవాలంటే ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చొని డ్రైవింగ్లో వెళ్తూ ఉండాలి. సో నార్మల్గా నా పర్సన్స్కి అయితే ఇలా పండుకొని వెళ్ళిపోవచ్చు. 2 రేర్ ఏసీ వెంట్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ 2 C టైప్ USB ఛార్జింగ్ పోర్ట్స్ తోటి అవైలబుల్ ఉంది. సో ఈ హంప్ అనేది ఉంటుంది. సో ఈ హంప్ ఏంటిదంటే సైలెన్సర్ కోసమే. సో సైలెన్సర్ ఏంటంటే 2 ట్విన్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్స్ వస్తున్నందుకు పర్ఫెక్ట్గా ఇంటర్నల్ కంబషన్లో అయిన ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది ఎంత తొందరగా అవుట్పుట్ అవుతుందో అంత ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అంత ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఆ సైలెన్సర్ అనేది ఇక్కడ క్యాటలైటిక్ కన్వర్టర్ వస్తుంది, అక్కడ SCR అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అందుకని ఈ హంప్ అనేది లిటిల్గా ఉంటుంది సైలెన్సర్ కోసమే. సో ఇది సెడాన్ కాబట్టి మినిమం సైలెన్సర్ ఇక్కడ నుంచే వెళ్తుంది, ఎందుకంటే కింద రాక్స్ తగలకుండా ఉండటానికి ఛాన్సే ఈ బాడీలోకి ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రంట్ డోర్ చూసుకుంటే ఆటో అప్ డౌన్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. బట్ ఓన్లీ డ్రైవర్ సైడ్ కంప్లీట్లీ 4 పవర్ విండోస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ డోర్స్ లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్ లేదు, బట్ ఓన్లీ విండోస్ లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్ ఉంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్, ఇక్కడ స్పీకర్, ఇక్కడ ట్వీటర్, 7 స్పీకర్స్ విత్ 1 సబ్ ఊఫర్ తోటి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ డ్యూయల్ డాష్ బోర్డ్ తోటి అవైలబుల్ ఉంది. సో డ్యూయల్ టోన్ అనేది ఫినిషింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. సేమ్ ఈ ఫినిషింగ్ కూడా స్కోడా ర్యాపిడ్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 179 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అన్లాడెన్లో, 149 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ లాడెన్లో. లాడెన్ అంటే 5% కెపాసిటీ కూర్చున్నప్పుడు 149 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అవుతుంది. అన్లాడెన్ అంటే కంప్లీట్లీ కార్ ఖాళీగా ఉన్నప్పుడే 179 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అవుతుంది. ఇంటీరియర్ చూసుకుంటే కంప్లీట్లీ డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ తోటి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ తోటి ఈ సిల్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, డ్యూయల్ డాష్ బోర్డ్. సో ఇక్కడ ambient లైటింగ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇది స్కిన్ టోన్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది ఇది. సో అది నేను డ్రైవింగ్లో చెప్తాను ఎలా కంట్రోల్ చేస్తుందో. సో ఇది కూల్డ్ గ్లవ్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ కొంచెం మనకి ప్లేస్ స్టోరేజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఎలక్ట్రోక్రోమిక్ ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ మిర్రర్. సో ఇక్కడ 2 ల్యాంప్స్ అనేది అవైలబుల్ ఉంది, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సన్ రూఫ్ అనేది లిటిల్ సన్ రూఫ్ ఉంది, నేనైతే చిన్న పోరగాలకే అవి. సో ఇక్కడ చూసుకుంటే సన్వైజర్ బట్ వ్యానిటీ మిర్రర్ లేదు. సో ఇక్కడ సన్వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, గ్రాబ్ హ్యాండిల్స్ బట్ నో హూక్స్, ఓన్లీ రేర్లోనే హూక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నార్మల్లీ ఇక్కడ
హజార్డస్ ల్యాంప్, ఏసీ వెయిన్స్, సో ఆటో కండిషనింగ్, ఏసీ అవైలబుల్ ఉంది, ఆటో క్లైమేట్ కండిషన్ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది. బట్ వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్ అవైలబుల్ లేదు, ఎందుకంటే పైసలు తగ్గించుకోవడానికి పైసలు తక్కువలో ఉంటేనే కస్టమర్స్ కొంటారు. సో 2 వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మనకి సెంట్రల్ కన్సోల్లో. సో ఇక్కడ డోర్స్ లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్ సెంట్రల్ కన్సోల్ అవైలబుల్ ఉంది. ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్. ఇక్కడ సరౌండెడ్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ ఫర్ ది గేర్ రాడ్. సో ఇది డిఎస్జీ గేర్ బాక్స్ కాబట్టి ఈ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పటి నుంచి ఏ కార్ తీసుకోండి స్కోడాలో ఆక్టేవియా ఫ్రమ్ 2010 ఆక్టేవియా నుంచి కంపేర్ చేస్తే ఇలాంటి గేర్ రాడే అవైలబుల్ ఉంటుంది. లెదరేట్ ర్యాపింగ్. ఇక్కడ డ్యూయల్ టోన్ సెంట్రల్ కన్సోల్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ కప్ హోల్డర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ సెంటర్ ఆమ్రెస్ట్, అడ్జస్టబుల్ సెంటర్ ఆమ్రెస్ట్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి చూసుకుంటే 10-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఏ స్కోడా కుషాక్లో ఉన్నది ఇదే, స్కోడా ఆక్టివ్లో ఉన్నది ఇదే. ఈచ్ అండ్ ఎవ్రీ కార్లో స్కోడాలో ఉన్న ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇదే. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో మనము యాపిల్ కార్ప్లే కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. 2 C-type USB ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ 12 voltage పవర్ యాక్సెసరీ సాకెట్ అండ్ కీక్ కూడా మనకు ఆప్షన్ ఉంది, కీ హోల్డింగ్ కూడా చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో ఆప్షన్స్లో ఆప్షన్ ఉంది కదా, ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్. సో ఇక్కడ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్లో క్విక్ సెట్టింగ్స్ ఉంటుంది. క్విక్ సెట్టింగ్స్లో స్క్రీన్ ఆఫ్, ఆడియో, కనెక్ట్, ప్రొఫైల్, లైట్స్, వ్యాలెట్ మోడ్. సో వ్యాలెట్ మోడ్ ఏంటిదంటే వెహికల్ అనేది మన కంట్రోల్ ఉంటుంది. వ్యాలెట్ మోడ్లో ఉన్న కార్ డ్రైవర్ల కంట్రోల్లో ఉండదు. ఏదైతే దీంట్లో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ అది, ఎందుకంటే మనం మొబైల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మన ఉన్న డేటా ఫైల్స్ అన్ని ఇందులో స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ కనెక్ట్ చేసినప్పుడు కానీ యాపిల్ కనెక్ట్ చేసినప్పుడు స్టోర్ అయినప్పుడు ఓన్లీ మనం పాస్వర్డ్ టైప్ చేస్తేనే అలా తెలుస్తుంది, పాస్వర్డ్ టైప్ చేయకపోతే తెలియదు. సో సిస్టంలోకి వెళ్తే ఇక్కడ బ్లూటూత్ ఫోన్, ఆడియో డిస్ప్లే. సో కార్లోకి వెళ్తే ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏఎస్ఆర్ ఆఫ్ చేసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆఫ్ అయిపోతుంది. సో స్టెబిలిటీ కంట్రోల్ ఇలా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లైట్ సెట్టింగ్స్, టైమ్ అండ్ డేట్, మిర్రర్స్ అండ్ వైపర్స్. సో ఇది కూడా మనకి దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ది కూడా, ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో చేసుకోవచ్చు. సో మీడియా, ఆడియో, బ్లూటూత్ యాప్స్ కూడా ఉంటే మనం ఫోన్ కనెక్ట్ చేసినప్పుడు వస్తుంది. సో నోటిఫికేషన్స్ కూడా వస్తుంది మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ ఇది నార్మల్ ల్యాగీగా ఉండదు, ఎందుకంటే దీనికి కూడా కొన్ని మనీ పెడుతున్నాం కాబట్టి ల్యాగీగా ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటిదంటే స్కోడా ప్లే యాప్స్ ఉంటుంది. స్కోడా యాప్ కనెక్ట్ కూడా దీంట్లో అడ్వాంటేజ్ ఉంది. స్టీరింగ్ చూసుకుంటే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఇస్తున్నారు. స్టీరింగ్ వీల్ అవైలబుల్ ఉంది. స్కోడాలో ఏ కార్లో చూసుకున్నా సేమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. 2 spoke స్టీరింగ్ వీల్ విత్ స్క్రోలర్స్ తోటి అవైలబుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఫర్ ఇన్ఫర్టైన్మెంట్, రైట్ సైడ్ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు రైట్ సైడ్ మోడ్స్కి బటన్స్ ఇక్కడ ఉంటాయి. ఇన్ఫర్టైన్మెంట్కి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఇది వాయిస్ కమాండ్, సో ఇది ఫోల్డర్స్, ఇది వాల్యూమ్ అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్, ఇండికేటర్స్ అండ్ రైట్ సైడ్ వైపర్స్. సరౌండెడ్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ తోటి అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ స్టీరింగ్ వీల్, 2 spoke స్టీరింగ్ వీల్. సో 8-inch ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఇది. సో 8-inch ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో మీరు చూసుకోవచ్చు దీంట్లో మోడ్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది బటన్స్ కదా, సో ఇది నార్మల్గా ఇక్కడ మనకి బటన్ వితౌట్ ఫంక్షన్, అంటే డ్రైవింగ్లో ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఇది ఫోల్డర్స్, అంటే ఇన్స్ట్రుమెంటేషన్లో మనకి ఈ బటన్స్ని ప్రెస్ చేసే మోడ్స్ని చూపిస్తుంది. ఇక్కడ ఫ్యూయల్ ఎకనామిక్ చూపిస్తుంది అండ్ ఇక్కడ యావరేజ్ కిలోమీటర్ సిన్స్ స్టార్ట్. అంటే మనం, సో ఇది కంపెనీ టెస్ట్ డ్రైవ్ వెహికల్ కాబట్టి దాంట్లో వేరియేషన్ వస్తుంది కాబట్టి ఫ్యూయల్ ఎకనామీ డిఫరెన్స్ వస్తుంది. సో ఓవరాల్ ఈ రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది సెకండ్ మోడ్, ఇది థర్డ్ మోడ్, అంతే. కంప్లీట్లీ 3 modes ఉన్నాయి. సో 3 modesలో ఇది మనకి ఫస్ట్ మోడ్. సో ఫస్ట్ మోడ్లో ఇక్కడ మనకి పార్కింగ్ మోడ్లో ఉంది కాబట్టి, సో ఇది పార్కింగ్ మోడ్ కాబట్టి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ స్పోర్ట్ మోడ్. సో స్పోర్ట్ మోడ్లో 30 Nm ఆఫ్ టార్క్ ఇంక్రీజ్ అవుతుంది అని నేను డ్రైవింగ్లో చెప్తాను. థ్రాటిల్ ప్రెస్ చేయగానే డిజిటల్ టాకోమీటర్, స్పీడోమీటర్ ఉంటుంది అండ్ డిజిటల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది స్పీడోమీటర్. సో ఆర్పిఎంది కావాలంటే, సో ఇది ఆర్పిఎం, ఇది పార్కింగ్ మోడ్. సో రైట్ సైడ్లో స్పీడోమీటర్ అండ్ కింద ఓడోమీటర్, డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూయల్ రేంజ్ అండ్ ఇది ఫారెన్హీట్ టెంపరేచర్, అవుట్ సైడ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది ఇక్కడ. సో టైం కూడా చూపిస్తుంది. సో దీంట్లోనే అండ్ ఇంకో మోడ్కి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది స్పీడ్, ఓన్లీ స్పీడ్ని చూపిస్తుంది. సో మనం నార్మల్గా వెళ్తున్నప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ 2 ఆప్షన్స్ అనేది దగ్గరకు అయిపోతాయి, అంటే ఇలా చిన్నగా అయిపోతాయి. సో ఈ థీమింగ్ కూడా పర్ఫెక్ట్ వర్చువల్ కాక్పిట్ ఆప్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. 8-inch వర్చువల్ కాక్పిట్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్. రైట్ సైడ్లో ఇక్కడ బీజింగ్ చూడవచ్చు, సరౌండెడ్ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్స్ తోటి. ఇక్కడ థీమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఏసీ వెంట్స్కి, ఫ్రంట్ ఏసీ వెంట్స్లో ఎక్కడ చూసుకున్నా కానీ సరౌండెడ్ సిల్వర్ క్రోమ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది ఆటో హెడ్ ల్యాంప్స్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఫోక్స్ వ్యాగన్లో కానీ, ఈ స్కోడాలో కానీ, ఆడీలో కానీ సేమ్ ఇలాంటి ఆప్షన్ ఉంది, ఆటో హెడ్ ల్యాంప్స్. సో ఇలా పెట్టి ఇలా అప్ సైడ్ చేస్తే మనకి ఫాగ్ ల్యాంప్ ఆన్ అవుతుంది.
సో నార్మల్గా ఇది హెడ్ ల్యాంప్ లెవెలర్. సో ఇక్కడ స్టోరేజ్ బాక్స్ కూడా అవైలబుల్ ఉంది, మనం టికెట్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు, పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది. ఇంజన్ డీటెయిల్ చూసుకుంటే ఇది టాప్ వేరియంట్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కాబట్టి దీంట్లో 150 హార్స్ పవర్ ఉంటుంది, 250 న్యూటన్ ఆఫ్ టార్క్ ఉంటుంది విత్ 7 స్పీడ్ DSG గేర్ బాక్స్. సో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది 1.5 లీటర్లో, అండ్ 1 లీటర్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో దీంట్లో RPM రేంజ్ చూసుకుంటే, సో నార్మల్గా టార్క్ అంటే ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు ఇది టర్బో పెట్రోల్ ఇంజన్ ఏంటంటే లో ఎండ్ RPM అనేది కొంచెం ల్యాగీగా ఉంటుంది, అది డ్రైవింగ్లో చెప్తాను. బట్ RPM అనేది 750 RPM టు 4000 RPM వరకు పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే డ్యూయల్ ఓవరేట్ క్యామ్ షాఫ్ట్. సో మిడ్ రేంజ్ RPM అనేది పర్ఫెక్ట్గా ఉంది. బిలో 1750 RPM అనేది కొంచెం ల్యాగీగా ఉంటుంది, ఎబో 750 RPM ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. సో పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది, ఎందుకంటే హైవే స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆ మిడ్ రేంజ్ RPM అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే 2 సిలిండర్ యాక్టివ్ టెక్నాలజీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో యాక్ట్ టెక్నాలజీ అంటేనే 2 సిలిండర్ యాక్టివేట్ అయ్యి 2 సిలిండర్ డియాక్టివేట్ అవుతుంది. ఫస్ట్ అండ్ 4th సిలిండర్ యాక్టివేట్లో ఉంటాయి, సెకండ్ అండ్ థర్డ్ సిలిండర్ డియాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ అండ్ 4th సిలిండర్స్లోనే పవరింగ్ అవుతూనే వెహికల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా వస్తుంది. ఇంజన్ ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ఉంది కాబట్టి బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది. సో ఇన్సులేషన్ లేదు. సో ఇన్సులేషన్ ఎందుకు లేదు అంటే అది కాస్ట్ కటింగ్ కోసమే. దీంట్లోనే దానివల్ల కూడా అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే కాస్ట్ కటింగ్ అవుతుంది అండ్ ప్లాట్ఫామ్లోనే ఇక్కడ ఇన్సులేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు వేరే కార్ కంపేర్ చేయండి, యాజ్ ఏ హ్యుండైలో కానీ కియాలో కానీ ఏ కార్కి కంపేర్ చేసినా, వెర్నాలో కానీ యాజ్ ఏ మీకు హోండా సిటీ కంపేర్ చేస్తే ఇక్కడ అనేది ఈ సీట్ అనేది కొంచెం ఇంకా పల్చగా ఉండి దాంట్లో డ్యాంపింగ్ సీట్ అనేది అంత బెటర్గా యూజ్ చేయలేదు. సో దీంట్లో డ్యాంపింగ్ సీట్ అనేది ఇన్బిల్ట్గా వస్తుంది. సో ఇన్బిల్ట్గా వస్తే ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపించదు, లిటిల్గా వినిపిస్తుంది, ఎందుకంటే MQB A0i ప్లాట్ఫామ్ అంటే బెటర్ స్టెబిలిటీ ఉంటుంది. ఆ స్టెబిలిటీ ఉంటే ఏమవుతుందంటే అవుట్ సైడ్ నాయిసెస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. ఏదైతే సస్పెన్షన్ కానీ ఆ సస్పెన్షన్ సాఫ్ట్ ఉండి ఆర్ లేదంటే స్టిఫ్ ఉండి ప్లాట్ఫామ్ అనేది స్టిఫ్గా ఉంటే అవుట్ సైడ్ నాయిసెస్ అనేది ఖచ్చితంగా క్యాబిన్లోకి ఖచ్చితంగా వినిపించే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, ఇప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. బొమ్మ దద్దరిల్లింది. సో సిటీ డ్రైవింగ్లో ఎలా పర్ఫామ్ అవుతుందంటే, నార్మల్గా విజిబిలిటీ చూసుకుంటే ఈ బానెట్ మీద ఉన్న 2 క్రీసెస్ అనేది కనిపిస్తున్నాయి. సో ఆ క్రీసెస్ వచ్చేసరికి పర్ఫెక్ట్ ఎయిర్ని కట్ చేయడానికి అండ్ పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉండడానికి. సో అది నేను హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో చెప్తాను, అది చూడండి. సో ఓవరాల్ దీంట్లో విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే రోడ్ విజన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో సీట్ హైట్ అడ్జస్టబుల్ కూడా ఉంది కాబట్టి మీరు సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు డ్రైవింగ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ విజన్ అనేది ఉంటుంది. వైపర్స్ లిటిల్గా కనిపిస్తున్నాయి, లిటిల్స్ కటిల్ ప్యానెల్ ఉన్నందుకు మనకి లిటిల్గా కనిపిస్తుంది. బట్ మెయిన్ వచ్చేసరికి ఆ క్రీసెస్ అనేది వుడ్ మీద కనిపిస్తుంది. మెయిన్ ఆ క్రీసెస్ వెరీ స్టేబుల్గా ఉండడానికి ఆ క్రీసెస్ అనేది డెవలప్ చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసమే. సో ప్రతి ఒక్క కార్కి క్రీసెస్ ఎంత బెటర్గా ఇస్తే అంత ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది, ఎందుకంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ బేస్డ్ అపాన్ ఏరోడైనామిక్స్. అంత స్లీకీ ఉంటేనే, అంత ఏరోడైనామిక్ డిజైన్ ఉంటేనే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది డెవలప్ అవుతుంది. సో అందుకని ఆ క్రీసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. రోడ్ విజన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే ఇది యాజ్ ఏ మిడ్ సైజ్ సెడాన్ ఇది. సో మిడ్ సైజ్ సెడాన్ అంటే మనకి అంటే రోడ్కి మన ఫేస్కి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో అది వెరీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఏదైనా పాతోల్స్ ఉన్నా కానీ వెరీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు SUVs ఎలా ఉంటాయంటే, నార్మల్గా మనం డ్రైవింగ్ చేసినప్పుడు లాంగర్ డిస్టెన్స్ విజన్ అనేది కనిపిస్తుంది. బట్ ఈ సెడాన్స్ అలా ఉంటాయి, దగ్గరగా ఏవైతే పాతోల్స్ కనిపించినా కానీ రాక్స్ ఉన్నా కానీ పర్ఫెక్ట్ విజిబిలిటీ ఉంటుంది. సో రైట్ సైడ్ ఏ పిల్లర్ థిక్నెస్ చూసుకున్నా కానీ లిటిల్గా ఉంది. ఇలాంటి కర్వింగ్స్ దగ్గర వచ్చినప్పుడు కూడా మనకి విజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఈ థిక్నెస్ అనేది థిన్గా ఉంది. అంటే ఏదైతే థిక్గా లేదు, ఏ పిల్లర్ థిన్గా ఉంది అంటే సన్నగా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా మనకి కార్నరింగ్ విజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో అవుట్ సైడ్ ఎయిర్ మిర్రర్ కూడా పర్ఫెక్ట్లీ స్లీకీ డిజైన్ ఆఫ్ అవుట్ సైడ్ ఎయిర్ మిర్రర్, పర్ఫెక్ట్ ఏరోడైనమిక్ డిజైన్ విత్ మనకి ఇండికేటర్ కనిపిస్తుంది కూడా అక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే ఆన్ ఉందా లేదా అంటే కార్కి ఎవరైతే దగ్గరలో ఉన్న వాళ్ళకు కూడా ఆ పర్ఫెక్ట్గా కనిపించేటట్టు చూసుకుంటుంది. అందుకని ఇక్కడ కూడా ఒక పాయింట్ అనేది ఇస్తున్నారు, మన రైట్ సైడ్ ఇండికేటర్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కూడా చూసుకోవచ్చు. ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కంప్లీట్లీ ఎలక్ట్రోక్రోమిక్ ఇది. సో మాన్యువల్ అడ్జస్టబుల్ లేదు, ఆటో డిమింగ్ అవుతుంది దీంట్లోనే. సో ఓవరాల్ విజిబిలిటీ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. సో దీంట్లో డాష్ బోర్డ్ కూడా మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అనేది అవైలబుల్గా ఉంది. సో మనం దాన్ని బేస్ చేసుకుంటూ మనం డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే స్టోరేజ్ అనేది మనకి ఇంకా దగ్గరలో ఉండేటట్టు చూసుకుంటుంది. సో అది ఎర్గనామిక్స్ అంటే మన రీచ్లోని. సో ఓవరాల్ స్టీరింగ్లో అడ్జస్టబుల్ ఉంది, లెంత్ అండ్ హైట్ అడ్జస్టబుల్ ఉంది, టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ అడ్జస్టబుల్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో స్టీరింగ్ ఈజ్ లైట్గా ఉంది. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ సిటీలో ఇట్స్ ఓకే, అంటే సిటీలో పర్ఫామ్ చేస్తుంది.
పర్లేదు. బట్ హైవే డ్రైవింగ్లో నేను ఇంకా ఎలా వర్క్ అవుతుందో కూడా చెప్తాను. ఎందుకు బ్రేకింగ్ హైవే స్టెబిలిటీలో కొంచెం హై స్పీడ్లో ఉంటాం కాబట్టి కొంచెం స్టెబిలిటీతో పాటు నేను బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చెప్తాను. ఎందుకంటే హై స్పీడ్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ బ్రేకింగ్ అప్లై చేస్తేనే వెహికల్ కొంచెం షివరింగ్ అవుతుంది, స్టెబిలిటీ పోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని నేను బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది హైవే డ్రైవింగ్లో బేస్ చేసుకొని చెప్తాను. బట్ సిటీ డ్రైవింగ్లో బ్రేకింగ్ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. ఎందుకంటే బ్రేకింగ్లో ఫ్రంట్ డిస్క్ వస్తుంది అండ్ రేట్ డ్రమ్ వస్తుంది. సో ఇది యాజ్ ఏ హై పర్ఫార్మెన్స్ వెహికల్ కాదు కాబట్టి ఇట్స్ ఎనఫ్ బ్రేకింగ్. మరి టూ మచ్గా 4 డిస్క్ ఇచ్చుంటే కొంచెం ఇప్పుడు ఎలా అవుతుందంటే హెవీ వెహికల్ షివరింగ్ అవుతుంది. ఎందుకంటే సడన్ బ్రేక్ అప్లై అయినప్పుడు ఈ బాడీ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ ఏదైతే షివరింగ్ అవుతుంది. సో అలా కాకుండా కూడా మెయిన్ రీజన్ డిస్క్ బ్రేక్ అండ్ డ్రమ్ బ్రేక్స్ కూడా అలా ఇవ్వడానికి 2 డిస్క్ ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అదే. సో ఓవరాల్ ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ వెరీ గుడ్ లుకింగ్ ఉంటుంది. అంటే డాష్బోర్డ్ థీమింగ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ విజన్ అండ్ పర్ఫెక్ట్ మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది ఈ థీమింగ్ అనేది. సో అందుకని ఇలాంటి థీమింగ్ ఇస్తారు. సో ఇక్కడ అంబియంట్ లైటింగ్ వస్తుంది, ఇక్కడ మైండ్ కంట్రోల్ చేస్తూ మనం డ్రైవింగ్ చేసే ఆ కంట్రోలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మన మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని ఇలాంటి థీమింగ్ అనేది ఈ కార్లో అవైలబుల్గా ఉంది. సో ఓవరాల్ దీంట్లోని రీచ్, ఇన్ఫోటైన్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, విజిబిలిటీ డే టైంలో ఇట్స్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సన్లైట్ పడ్డా కానీ విజన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ థీమింగ్ ఏదైతే ఉందో బ్యాడ్జింగ్ కానీ, ఆ థీమింగ్ కానీ, కంట్రోలింగ్స్ కానీ, ఆ అంబియంట్ లైటింగ్స్ కానీ పర్ఫెక్ట్ విజిబిలిటీలో ఉంది. నైట్ టైం విజన్లో మనం హెడ్ ల్యాంప్స్ ఆన్ చేస్తే నార్మల్గా అలా కూడా డిమ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇవి ఆటో హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఆటో హెడ్ ల్యాంప్స్తో పాటు ఆటో డిమ్మింగ్ కూడా అవే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సీటింగ్ కంఫర్ట్ సాఫ్ట్గా ఉంది విత్ 2 వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ వెంటిలేటెడ్ సీట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. పర్ఫెక్ట్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి. దీంట్లో కూడా పర్ఫెక్ట్ విజన్ ఉంటుంది. సో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఐడిలో ఉంటాను. ఇప్పుడు ఇంజన్ నాయిస్ చూడొచ్చు. అవుట్ సైడ్ ఇంజన్ నాయిస్ వినిపించట్లేదు, బట్ లిటిల్ వైబ్రేషన్ తెలుస్తుంది. ఎందుకంటే టర్బో పెట్రోల్ కాబట్టి లిటిల్ వైబ్రేషన్ తెలుస్తుంది. బట్ డ్రైవింగ్లో ఎప్పుడైతే 1750 RPM క్రాస్ చేసామో అప్పుడు వైబ్రేషన్స్ ఉండవు. బట్ దీంట్లో ఇప్పుడు నార్మల్ డ్రైవింగ్ మోడ్లో ఉంది అండ్ స్పోర్ట్ మోడ్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను. సో నార్మల్ బ్రేక్ రిలీజ్ చేస్తున్నాను. బ్రేక్ రిలీజ్ చేయగానే లిటిల్ ల్యాగీ ఉంటుంది. మరీ టూ మచ్ ల్యాగీ కాదు, లిటిల్ ల్యాగీ ఉంటుంది. బట్ యాక్సిలరేటర్ ప్రెస్ చేయగానే 1750 RPM టు 4000 RPM వరకు మిడ్ రేంజ్లో పర్ఫెక్ట్ RPM అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే టార్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో 250 Nm ఆఫ్ టార్క్ ఈజ్ నాట్ ఏ జోక్. Nm ఆఫ్ టార్క్ అనేది ఇప్పుడు స్కోడా కుషాక్లోనే ఉంది. స్కోడా కుషాక్ అంటే ఇప్పుడు అది SUV అవుతుంది. సో SUVకి మీకు సెడాన్కి కంపేర్ చేస్తే SUV వెయిట్ ఉంటుంది, బట్ ఈ సెడాన్ అనేది వెయిట్ ఉండదు. సో వెయిట్ లేని కార్ కూడా 250 Nm ఆఫ్ టార్క్ అంటే బెటర్గా మూవ్ ఉంటుంది వెహికల్ అనేది. బట్ లిటిల్ ల్యాగ్ ఉంది స్టార్టింగ్లో. లిటిల్ ల్యాగ్ ఏంటిదంటే టర్బో. సో దాన్ని నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా తీసుకుంటే మీకు మోర్ ఎంతూజియాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను DSG గేర్ బాక్స్ డ్రైవింగ్ చేస్తున్నాను. ఇది 7 స్పీడ్ DSG గేర్ బాక్స్ ఇది. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ కావాలంటే మీకు 1.5 లీటర్లో కూడా అవైలబుల్గా ఉంది. బట్ దీంట్లో స్పోర్ట్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఎంతూజియాస్ట్ కావాలంటే స్పోర్ట్ మోడ్లో 250 Nm ఆఫ్ టార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ ఈ నార్మల్ డ్రైవింగ్ మోడ్లో ఎలా ఉంటుందంటే 220 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే స్పోర్ట్ మోడ్లో మోర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మోర్ టార్క్ ప్రొడ్యూస్ అవుతేనే ఎంతూజియాస్ట్ ఫీలింగ్ అనేది తెస్తుంది. సో అన్నీ నేను హైవే పర్ఫార్మెన్స్లో చెప్తాను. సో ఈ సిటీ డ్రైవింగ్లో స్టీరింగ్ లైట్గా ఉంది, వెరీ రెస్పాన్సివ్ ఉంది, వెరీ ఫీడ్బ్యాక్గా ఉంది. సీటింగ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నందుకు సాఫ్టింగ్ సీట్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉంది. సో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సిటీలో సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి స్మూత్ రైడింగ్ ఉంటుంది, బెటర్ రైడ్ క్వాలిటీ ఉంది. ఎందుకంటే 2651 mm వీల్ బేస్ ఉన్నందుకు బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ మన నీ కూడా మన నీ రెస్ట్ లాగా ఇక్కడ సెంట్రల్ కన్సోల్కి రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ డెడ్ పెడల్ కూడా అవైలబుల్ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. సో సస్పెన్షన్ అనేది ఇప్పుడు ఇలాంటి స్ట్రైప్స్ వచ్చాయి. సో స్ట్రైప్స్ వచ్చినప్పుడు మన క్యాబిన్లోకి నాయిస్ అనేది వినిపిస్తుంది, బట్ స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ఈ క్యాబిన్లోకి నాయిస్ ఎందుకు వినిపిస్తుంది అంటే MQB A0 IN ప్లాట్ఫామ్ అనేది ఒక స్టిఫర్ ప్లాట్ఫామ్ లాంటిది యూజ్ చేస్తుంది. అంటే వచ్చే నాయిసెస్ అనేది ప్లాట్ఫామ్ అబ్జర్వ్ చేసుకొని క్యాబిన్లోకి లిటిల్గా పంపిస్తుంది. అవుట్ సైడ్ నుంచి హెవీగా వినిపించి క్యాబిన్లోకి లిటిల్గా వినిపిస్తుంది. అదే MQB A0 IN ప్లాట్ఫామ్ స్టిఫ్గా ఏదైతే ప్లాట్ఫామ్ ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ కార్స్కి ఖచ్చితంగా క్యాబిన్లోకి సౌండ్ నాయిసెస్ అనేది ఖచ్చితంగా వినిపిస్తుంది. ఏదైతే పాతోల్స్లో
బ్రేక్ డౌన్ అయినప్పుడు, బంపర్స్ దగ్గర బ్రేక్ డౌన్ అయినప్పుడు ఖచ్చితంగా క్యాబిన్ నాయిసెస్ అనేది ఖచ్చితంగా వినిపిస్తుంది. బట్ ఇంజన్ నాయిస్ అస్సలు లేదు. హయ్యర్ ఆర్పిఎం వెళ్తేనే ఇంజన్ నాయిస్ ఉంటుంది, లోవర్ ఆర్పిఎంలో వెళ్ళినప్పుడు ఇంజన్ నాయిస్ ఉండదు. బట్ టర్బో అంటే ఖచ్చితంగా నాయిస్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది, అది లేనిది టర్బో ఇంజన్ అవ్వదు. సో అది నా ఒపీనియన్. సిటీ టైంలో ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు డ్రైవింగ్ చేస్తూ ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ అంటే మీరు సిటీ డ్రైవింగ్లో బిలో 2000 ఆర్పిఎంలోనే డ్రైవింగ్ చేయండి, అప్పుడైతేనే వెహికల్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది. అండ్ దీంట్లో యాక్టివ్ టెక్నాలజీ ఉంది. యాక్టివ్ టెక్నాలజీ అంటే 2 cylinders డియాక్టివేట్ అయ్యి ఫస్ట్ అండ్ 4 cylinders యాక్టివ్లో ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్ సిలిండర్ డియాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసమే దాన్నే యాక్టివ్ టెక్నాలజీ అంటారు. 2 cylinder యాక్టివ్ టెక్నాలజీ అంటారు. బెటర్ ఫర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అండ్ ఆర్పిఎంలో పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది, హైవే డ్రైవింగ్లో ఇంకా పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఫ్యూయల్ ఎఫిషియన్సీ రావడానికి. సో సిటీ డ్రైవింగ్లో విజిబిలిటీ, ఎర్గోనామిక్ సీటింగ్ అండ్ స్టీరింగ్ అండ్ బ్రేకింగ్ కంప్లీట్లీ ఈజ్ వెరీ గుడ్ ఎనఫ్. ఇంజన్ నాయిస్ కూడా లేదు. సో అది నా ఒపీనియన్. సిటీలో యూజ్ చేయాలంటే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మిడ్ సైజ్ కాంపాక్ట్ సెడాన్ కాబట్టి ఇది. షిఫ్ట్ టు ద స్పోర్ట్ మోడ్. సో స్పోర్ట్ మోడ్ లో మాన్యువల్ ఆప్షన్ ఉంది, ప్యాడిల్ షిఫ్టర్స్ ఉన్నాయి. హై థ్రాటిల్ ఇస్తున్నాను. 1500 RPM ఇస్ ద రెవ్ లిమిటర్. సో 6000 RPM వరకు రెవ్ లిమిట్ అవుతుంది. సో 1 beep ఆఫ్టర్ 120 కంటిన్యూస్ బీప్. సో టైమర్ ఇస్తున్నాను, మీరు చూడండి. సో హెవీ స్పీడ్ వెళ్ళట్లేదు నేను, ఎందుకంటే నైట్ టైం అయింది కాబట్టి హెవీ స్పీడ్ వెళ్ళట్లేదు. సో హైవే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో ఎలా ఉందంటే వెహికల్ అనేది వీడియో నాయిస్, క్యాబిన్ నాయిస్, స్టెబిలిటీ అనేది ఆఫ్టర్ 160 కూడా పర్ఫెక్ట్ స్టేబుల్గా ఉంది. ఎందుకు పర్ఫెక్ట్ స్టేబుల్గా ఉంది అంటే ఆ ప్లాట్ఫామ్ విత్ సాఫ్ట్వేర్ సస్పెన్షన్ విత్ 3 విష్బోన్స్ ట్రయాంగులర్ లింకర్ సస్పెన్షన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు 60లో ఉన్నాను, సడన్ బ్రేక్ అప్లై చేస్తున్నాను, వైబ్రేషన్స్ అనేది లేదు, స్టెబిలిటీ కూడా పోవట్లేదు. 2 disc విత్ 2 drum బ్రేక్స్ ఇస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా వెహికల్ అనేది మనం ఎంత స్టేబుల్గా ఉంటున్నాము. సో ఇప్పుడు చూడొచ్చు మళ్ళీ. సో ఇప్పుడు దీంట్లో ఆఫ్టర్ 100 స్పీడ్కి ఇది నార్మల్ వింటర్ టైర్స్ అంటున్నారు దీన్ని. సో వింటర్ టైర్స్ ఏంటిదంటే వింటర్ కండిషన్లో టైర్ కండిషన్ అనేది పర్ఫెక్ట్ స్టేబుల్గా ఉండాలి అండ్ గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని ఈ టైర్స్ అనేది వింటర్ టైర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ట్రాక్షన్ కంట్రోల్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ ఉండాలి, స్టెబిలిటీ కూడా పర్ఫెక్ట్గా యూజ్ ఉండాలని ఇలాంటి టైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్లో. సో అందుకని దీంట్లో వింటర్ టైర్స్ అనేది ఇట్స్ వెరీ పర్ఫెక్ట్. సో ఆఫ్టర్ 80 స్పీడ్ స్టీరింగ్ చాలా కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది, వెరీ కాన్ఫిడెన్స్ తీసుకుంటుంది. సో గేర్ బాక్స్ అనేది వెరీ ల్యాగీగా లేదు. సో ల్యాగీ ఎందుకు లేదంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ కాబట్టి ల్యాగీ అనేది ఉండదు. సో ఇప్పుడు 120 స్పీడ్ వెళ్తున్నాను. 113 స్పీడ్కి విండో నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. ఎందుకు క్యాబిన్లోకి వినిపిస్తుంది అంటే ఈ స్టిఫర్ ప్లాట్ఫామ్ కాబట్టి. సో స్టిఫర్ ప్లాట్ఫామ్స్ అంటేనే క్యాబిన్లోకి నాయిస్ అనేది వినిపిస్తుంది, బట్ టూ మచ్ వినిపించలేదు. సో 120 స్పీడ్కి ఏ కార్కైనా లిటిల్గా విండో నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. బట్ మీరు గమనించాల్సింది ఏంటి అంటే టైర్ నాయిస్తో పాటు బయట విండో నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. సో ఈ మెయిన్ ఈ డోర్స్ దగ్గర నుంచే వినిపిస్తుంది, ఎందుకంటే ఈ డోర్స్ దగ్గర ఎట్లాంటి రబ్బర్ అండ్ హెవీతో పాటు విండో నాయిస్ అనేది కూడా క్యాబిన్లోకి వినిపించే ఛాన్సెస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. సో అందుకనే దీంట్లో టైర్ నాయిస్తో పాటు విండో నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. సో మీరు ఏం చేశారంటే సో అది ఏ కార్కైనా ఉండాల్సిందే. సో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా దీన్ని ఒక మినిమం ఖచ్చితంగా ఈ స్టిఫర్ ప్లాట్ఫామ్ ఉన్న కార్స్కి ఏ కార్స్కైనా ఇలాంటిది ఖచ్చితంగా ఉండాల్సిందే, విండో నాయిస్ అండ్ టైర్ నాయిస్. సో టైర్ నాయిస్ మాత్రం క్యాబిన్లోకి ఖచ్చితంగా వినిపిస్తుంది. 70 స్పీడ్లో కూడా లిటిల్గా వినిపిస్తుంది. అంటే 70 అంటే ఇట్స్ బేస్డ్ అపాన్ రోడ్స్. సో బేస్డ్ అపాన్ రోడ్స్ పాత అయితే ఎక్కువ నాయిస్ వస్తుంది, లేదు కొత్త రోడ్ అయితే నాయిస్ అస్సలు ఉండదు. లేదు ఖచ్చితంగా ఆఫ్ రోడింగ్లో ఉంటున్నాం అంటే ఆఫ్ రోడింగ్లో ఖచ్చితంగా క్యాబిన్ నాయిస్ ఖచ్చితంగా వినిపిస్తుంది, ఎందుకంటే అట్లాంటి ప్లాట్ఫామ్ ఇది. సో ప్లాట్ఫామ్ ఎందుకు నేను మెయిన్ ప్లాట్ఫామ్ ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నానంటే ఏ పాయింట్లో తీసుకున్నా హైలైట్ చేస్తున్నాను. ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే ఈ ప్లాట్ఫామ్ అనేది సేఫ్టీ కోసం బిల్డ్ చేశారు. సేఫ్టీ మెయిన్ ప్రయారిటీ ఇస్ ద సేఫ్టీ. స్టిఫర్
ప్లాట్ఫామ్ ఉంటేనే వెహికల్ కూడా స్టేబుల్గా ఉంటుంది. హైవే డ్రైవింగ్లో స్టేబుల్గా ఉండటంతో పాటు హ్యాండ్లింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకనే ఈ టైర్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది, టైర్ నాయిస్ కానీ విండ్ నాయిస్ కానీ. అందుకనే మీరు దాన్ని నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకొని, ఒక కార్లో నెగిటివ్గా తీసుకుంటే దానితో పాటు పాజిటివ్గా ఎన్నో పాయింట్స్ బయటికి వస్తాయి. నెగిటివ్గా తీసుకుంటే దీంట్లో ఫ్రంట్ సెన్సార్స్ లేవు, అండ్ రేర్ 4 సెన్సార్స్ కాకుండా 3 సెన్సార్స్ ఇస్తున్నారు. అండ్ దీంట్లో కెమెరా అనేది గైడ్ లైన్స్ ఉన్నాయి, బట్ అడాప్టివ్ గైడ్ లైన్స్ లేవు. సో దీన్ని నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకుంటే మీరు పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని చూడండి. ఈ పాజిటివ్గా కన్వర్ట్ చేసుకొని చూసి ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్న కార్ బడ్జెట్లో మీకు ఏ కార్ కూడా అవైలబుల్గా లేదు. ఎందుకంటే సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ, ABS, CBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ సిస్టమ్ అండ్ మల్టీ కొలిజన్ బ్రేక్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి సేఫ్టీలో. సో స్కోడాలో సేఫ్టీ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ, కాబట్టి కాస్ట్ కటింగ్ అనేది జరుగుతుంది. అందుకని ఫీచర్స్ కూడా తక్కువ ఉంటాయి, బట్ ఫీచర్స్లో మీకు ఎక్కడ తక్కువ లేవు. సో నైట్ విజన్లో హెడ్ ల్యాంప్స్ చూడండి, పర్ఫెక్ట్ విజన్ ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు హై బీమ్ అండ్ లో బీమ్ లో LED క్రిస్టల్స్ కూడా, క్రిస్టల్ LED ల్యాంప్స్ అనేది ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ గా ఉంది. కంప్లీట్లీ రోడ్ కే విజన్ అనేది ఉంటుంది. సో ఆపోజిట్ లో వెహికల్ వచ్చే పర్సన్ కి ఆ విజన్ అనేది లేదు. సో అది మెయిన్ అడ్వాంటేజ్ ఈ హెడ్ ల్యాంప్స్ తోటి. సో అందుకని సేఫ్టీ ఇస్ ద ప్రయారిటీ, కాబట్టి ఆపోజిట్ వెహికల్స్ కానీ ఈ వెహికల్స్ కానీ. సో అందుకనే నార్మల్గా మీరు డిసప్పాయింట్ కాకుండా మెయిన్ అడ్వాంటేజెస్ తీసుకుంటే ఈ వెహికల్లో చాలా ప్రయారిటీస్ అనేది, వెహికల్ అడ్వాంటేజెస్ అనేది ఈ కార్లో తీసుకొని వస్తుంది. సో అది మెయిన్ అడ్వాంటేజ్. సో ఒకవేళ ఓవర్టేక్ చేయాలంటే ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో ఉన్నాం కాబట్టి మోర్ ఎంతూజియాస్ట్ ఉంటుంది. బట్ ఏదైతే స్పోర్ట్స్ మోడ్లో కాకుండా డ్రైవింగ్ మోడ్లో మీరు డ్రైవింగ్ చేస్తే అంత ఓవర్టేక్ చేయలేరు, ఎందుకంటే ల్యాగీగానే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ 750 RPM నుంచి అప్పుడు హై థ్రాటిల్ ఇస్తే సడన్ గేర్ షిఫ్ట్ అవుతుంది, అంటే వెహికల్ అనేది జర్కింగ్ వస్తుంది. ఎందుకంటే లోవర్ గేర్కి డౌన్ అవుతుంది, లోవర్ గేర్ షిఫ్ట్ డౌన్ అవుతుంది కాబట్టి సడన్ జర్కింగ్ అవుతుంది. సడన్ పర్ఫెక్ట్ టైం టు టైంని బేస్ చేసుకొని ఓవర్టేక్ చేయండి, అలా అవుతేనే ఇంజిన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సడన్గా హై థ్రాటిల్ ఇస్తాను, లోవర్ గేర్కి వెళ్ళి, సో లోవర్ గేర్కి వెళ్ళింది. సో లోవర్ గేర్కి వెళ్ళినందుకు ఆ వెహికల్ ఏదైతే ఉందో ఇంజన్ RPM అనేది హై వెళ్ళిపోయింది. సో హై వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సడన్ గా రిలీజ్ బేరింగ్స్ మీద లోడ్ పడుతుంది, పిస్టన్స్ మీద లోడ్ పడినప్పుడు వెహికల్ కూడా ఖచ్చితంగా, అంటే ఇంజన్ లో హెవీ లోడ్ పడ్డప్పుడు ఇంజన్ లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవుతుంది. ఇంజన్ లైఫ్ స్పాన్ డిక్రీజ్ అయినప్పుడు సస్పెన్షన్ మీద హెవీ లోడ్ పడుతుంది, ఫ్రంట్ సస్పెన్షన్ లో. సో ఆ లైఫ్ స్పాన్ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ ఇలా మనం హెవీ స్పీడ్ లో క్రూజ్ చేసినప్పుడు, ఇలాంటి కర్వ్స్ వచ్చినప్పుడు లిటిల్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బట్ మోర్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. సో అది నా ఒపీనియన్ ఈ వెహికల్ స్టీరింగ్ మీద, గేర్ బాక్స్ మీద, అండ్ అలాగే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ మీద. ఇలాంటి మినిమం కాస్ట్ లోనే, లోయర్ బడ్జెట్ కార్ లోనే కావాలి ఇవన్నీ ఫీచర్స్ అంటే స్కోడాలో ఖచ్చితంగా ఈ స్లావియా పర్ఫెక్ట్ సెడాన్. సో మీరు 30 lakhs ఎబోవ్ పెట్టాలి అనుకుంటే ఆక్టేవియా ఉంటుంది. బట్ అది కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సైడ్స్ కాంపాక్ట్ సెడాన్ లో తీసుకోవాలంటే స్కోడా స్లావియా ఈజ్ వెరీ బెస్ట్. సో సేఫ్టీలో చాలా ఉన్నాయి. సో స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఎబోవ్ 175 km/h వెళ్ళినప్పుడు వెహికల్ కొంచెం స్టెబిలిటీ పోతుంది, బట్ బిలో 175 ఉన్నప్పుడు పర్ఫెక్ట్ స్టెబిలిటీ ఉంటుంది. T90లో లాక్ చేసుకుంటే ఇంకా బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే సిటీలో ఇంజన్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. టూరింగ్లో సీటింగ్ కంఫర్ట్ అనేది మీరు ఖచ్చితంగా మినిమం 200 km నాన్ స్టాప్ డ్రైవింగ్ చేసిన, టూరింగ్ చేసినా కానీ మీకు అలసిపోయే ఛాన్సెస్, టైర్డ్నెస్ అనే ఛాన్సెస్ తీసుకురా. సో స్పోర్ట్స్ మోడ్లో కూడా 250 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది, 1498cc కాబట్టి 1498ccలో హై ఇప్పుడు ఎంతూజియాస్ట్ ఫీలింగ్ అనేది ఈ కార్లో ఉంటుంది. సో దీనికంటే బిలో 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది, బట్ దాంట్లో ఇంత ఎంతూజియాస్ట్ ఉండదు, జస్ట్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ లా ఉంటుంది. బట్ ఇది 1.5 లీటర్ కాబట్టి మోర్ ఎంతూజియాస్ట్ ఇంజన్. ఇది లాంచ్ కంట్రోల్ ఆప్షన్ కూడా లేదు. ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్లో ఎలా ఉందంటే, సో నార్మల్గా ఇది సస్పెన్షన్ అనేది సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నందుకు ఈ పాతోల్సాల్లో వెళ్ళినప్పుడు కొంచెం ఆ సస్పెన్షన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. ఎందుకంటే MQB A0iN ప్లాట్ఫామ్ అనేది స్టఫర్ ప్లాట్ఫామ్ ఉన్న వెహికల్స్ ఏదైనా అంతే. బట్ ఈ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంది, మనం కదలట్లేదు, ఓన్లీ టైర్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. దాన్ని సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అంటారు. సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నందుకు గుడ్ రైడ్ క్వాలిటీ అవుతుంది. రాక్స్ మీదకి వెళ్ళినప్పుడు కూడా పర్ఫెక్ట్గా వెహికల్ అనేది అప్ అండ్ డౌన్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నందుకు. ఎందుకంటే ట్రయాంగులర్ లింకర్ సస్పెన్షన్ అంటారు దీన్ని. సో 3 విష్ బోన్స్ వస్తాయి పాతోల్స్ వచ్చినప్పుడు కానీ, నార్మల్ ట్విస్టీ రోడ్స్ ఉన్నప్పుడు కానీ వెహికల్ అనేది
స్టేబుల్గా ఉంటుంది, అంటే అక్కడిక్కడ జరగదు. సో అక్కడిక్కడ జరిగితే ఏమవుతుంది, వెహికల్ అనేది అన్స్టేబుల్ అవుతుంది. అన్స్టేబుల్ అయినప్పుడు అంత పర్ఫెక్ట్గా వెహికల్ అనేది కనిపించదు. ట్రయాంగులర్ లింకర్ విష్బోన్ సస్పెన్షన్ అంటారు దీన్ని. సో 3 విష్బోన్స్ అంటే మెయిన్ అడ్వాంటేజ్ అదే, పర్ఫెక్ట్ స్టేబుల్గా ఉండడానికి వెహికల్ అనేది. ఆఫ్ రోడింగ్లలో చేయాలనుకుంటే నా ఒపీనియన్ ఏంటిదంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంది, రేర్గా యూజ్ చేయండి. సో సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అంటేనే వెహికల్ రేర్గా యూజ్ చేయాలి ఆఫ్ రోడింగ్లో. ఇది సెడాన్ కూడా, అండ్ సెడాన్ అంటేనే రేర్గా యూజ్ చేయాల్సిన వెహికల్ ఇది. సో స్పీడ్గా యూజ్ చేయకండి, హెవీగా యూజ్ చేయకండి, నార్మల్గా రేర్గా యూజ్ చేసిన వెహికల్ కూడా మోర్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇంజన్ లైఫ్ స్పాన్ అండ్ టైర్ లైఫ్ స్పాన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్లో యూజ్ చేయండి, బట్ రేర్గా యూజ్ చేయండి. అది నా ఒపీనియన్ ఏంటిదంటే ఈ వెహికల్ మీద కంప్లీట్లీ మీరు డైరెక్ట్ వెళ్ళి కొనేసేయండి. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ కార్. ఇప్పుడు కాంపిటీటర్లో వేరే కార్స్ కూడా ఉన్నాయి. సో కాంపిటీటర్స్లో వేరే కార్స్ అంటే హుండై వెర్నా ఉంది, హోండా సిటీ ఉంది. సో హోండా సిటీకి దీనికి కంపేర్ చేసిన హుండై వెర్నాకి దీనికి కంపేర్ చేసిన ఇందులో ఇంటీరియర్ రూమ్ అనేది హెవీగా ఉంది. సో ఇంటీరియర్ రూమ్ హెవీగా ఉండుకుంటూ ఆ వెహికల్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మినిమం కాకుండా హై, అంటే ఇప్పుడు లో బడ్జెట్లోనే హై కంఫర్ట్ విత్ హై కన్వీనియన్స్ ఉన్న కార్ అంటే దీనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంది, అవుట్ సైడ్ నాయిసెస్ అనేది క్యాబిన్లోకి లిటిల్గా వినిపిస్తున్నాయి. ఈ వెహికల్ ఖచ్చితంగా మీరు డైరెక్ట్ వెళ్ళి కొనాల్సిన వెహికల్. ఎందుకంటే మెయిన్ ప్రయారిటీ ఇస్ సేఫ్టీ, అండ్ మెయిన్ ప్రయారిటీ ఇస్ సేఫ్టీ విత్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. సో అది నా ఒపీనియన్, విత్ 2 వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నందుకు. సో అది డిస్క్రిప్షన్లో మీకు షోరూమ్ డీటెయిల్స్ ఇస్తున్నాను. సతీష్ అన్న ఉంటాడు, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏఆర్ ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి, వాళ్ళు లేదంటే నా పేరు రిఫర్ చేసినా కానీ మీకు బెస్ట్ డీల్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్ విత్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఆ వీడియో స్టార్టింగ్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, చూడండి. అది నా ఒపీనియన్. ఈ వెహికల్ పర్ఫెక్ట్ ఫర్ కంఫర్ట్ విత్ సేఫ్టీ, అది నా ఒపీనియన్. విత్ గుడ్ పవర్ డెలివరీ విత్ ఎ గుడ్ టార్క్. సో అది నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.